అందరికీ నమస్కారం. 25-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఆర్థిక మంత్రి నిన్న బడ్జెట్ను ప్రవేశపెట్టాడు. ఈ బడ్జెట్లో ఏదైనా ఒక ప్రధానమైన అంశం చాలా ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక 25,000 కోట్ల దాకా వీళ్ళు అనుకున్న అంచనాల కన్నా తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ మూలధన వ్యయాన్ని యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేశారు. మూలధన వ్యయం వీళ్ళు 33,486 కోట్లు ఉండొచ్చని 24-25కు బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తే, రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పుడు అది 33,087 కోట్లు ఉండేటట్టున్నది. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని 24-25 బడ్జెట్ ప్రజెంటేషన్ అయినప్పుడు దాని మీద నేను అనాలిసిస్ చేస్తూ, ఇది చాలా ఆశాజనకంగా పెట్టినటువంటి బడ్జెట్ అని చెప్తూ, అంటే అప్పుడు వాళ్ళు 2,90,000 కోట్ల బడ్జెట్ను ప్రజెంట్ చేశారు. 2,90,000 కోట్ల బడ్జెటు ఈ స్థాయిలో ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 40,000 కోట్ల దాకా ఆదాయం తగ్గొచ్చు. ఈ మొత్తం ఇంపాక్టు మూలధనం మీద పడుతుంది, మూలధన వ్యయం మీద. 30,000 కోట్ల దాకా చూపెట్టారు, కానీ బేసిక్గా ఒక 4-5 కోట్ల దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే రెవెన్యూను సాక్రిఫైస్ చేయలేరు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా తాయిలాలు, ఆ తాయిలాలు ఎక్కడ కూడా తగ్గించుకోలేరు. కాబట్టి ఈ మూలధన వ్యయం మొత్తం లేకుండా పోవటం మినిమంగా ఉండొచ్చు అని నేను ఆ రోజు కామెంట్ చేయటం జరిగింది. చెప్పిన విధంగానే అంచనాలకు వాస్తవానికి చాలా గ్యాప్ ఉంది. నేను ఒక 40,000 కోట్ల వరకు తగ్గొచ్చు అనుకుంటే 25,000 కోట్ల వరకు తగ్గింది. 25,000 కోట్లు ఏ పద్దులైతే నేను అనుకొని చెప్పానో అదే పద్దుల్లో తగ్గింది. మొట్టమొదటి రాష్ట్ర సొంత ఆదాయం. రాష్ట్ర సొంత ఆదాయంలో ఆల్మోస్ట్ ఆల్ 10,000 కోట్ల దాకా తగ్గింది. వీళ్ళు ఈ బడ్జెట్లో ట్యాక్స్ రెవెన్యూను 1,38,000 కోట్లుగా చూపెట్టుకుంటే వచ్చింది 1,29,000 కోట్లు. ఆల్మోస్ట్ ఆల్ 9,000 కోట్ల దాకా అక్కడ తగ్గింది. అట్లాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,000 కోట్లు చూపెట్టుకుంటే అది 25,000 కోట్లు వస్తున్నది, అక్కడ 10,000 కోట్లు. సో 20,000 కోట్లు ఈ రెండిట్లోనే అనుకున్న దానికన్నా తగ్గటం జరిగింది. ఇక గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ తగ్గొచ్చు అనుకున్నాం, కానీ తగ్గలేదు. ఎందుకంటే 23-24లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 10,000 కోట్లు, 9,900 కోట్లకు మించి లేదు. బట్ ఈ సంవత్సరం 21,000 కోట్లు బడ్జెట్లో చూపెట్టారు. 19,000 కోట్లు వచ్చినట్టుగా రివైజ్ ఎస్టిమేట్లో చూపెడుతున్నారు. మరి ఫైనల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి ఇంకా తగ్గుతుందా, ఇదే మెయింటైన్ అవుతుందా చూడాలి. బట్ ఇట్స్ ఓకే. క్యాపిటల్ రిసీట్స్ 69,000 కోట్లు చూపెట్టారు. ఆర్ఈలో ఇప్పుడు 64,000 కోట్లు చూపెడుతున్నారు. సో ఇది మొత్తం మీద 24-25 బడ్జెట్లో ఏదైనా అప్రీషియబుల్ పోర్షన్ ఉంది అంటే, మూలధన వ్యయాన్ని సాక్రిఫైస్ చేయకుండా తగ్గిన ఆదాయాన్ని చాలా వరకు రెవెన్యూ సైడే భరించారు. ఇది ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అంశం. 30,000 కోట్ల మూలధన వ్యయాన్ని యాజ్ ఇట్ ఈస్గా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయినాడు. ఈ సంవత్సరం 3 లక్షల కోట్లు దాటేటటువంటి బడ్జెట్, 3,04,000 కోట్ల బడ్జెట్ను ప్రజెంట్ చేశారు. దీంట్లో కూడా తప్పకుండా ప్యాడింగ్ అప్ ఉంది. ఇది ఫైనల్గా నేను అనుకోవటం 2,80,000 కోట్ల దగ్గర ఆగిపోతుంది. జస్ట్ ఈ సంవత్సరం లాగానే 20-25,000 కోట్ల ఇది వీళ్లకు ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 1,30,000 కోట్ల నుంచి 1,45,000 కోట్లకు, ఆల్మోస్ట్ ఆల్ 15,000 కోట్లకు
ఎక్కువ చేసి చూపెట్టుకున్నారు. కానీ ప్రతి సంవత్సరం అది తగ్గుతూనే ఉన్నది. 1,38,000 కోట్లు వీళ్ళు ప్రొజెక్ట్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చింది 1,29,000 కోట్లు. మరి అట్లాంటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 15,000 కోట్లు పెంచి చూపెట్టుకుంటే వస్తుందా, రాకపోవచ్చు. సిమిలర్లీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా పెంచి చూపెట్టారు. ఈ రెండిట్లోనూ కోతలు పడేటటువంటి అవకాశం ఉన్నది. ఇక క్యాపిటల్ రిసీట్స్ ఏకంగా 10,000 కోట్లు పెంచి చూపెట్టారు. ఇది కూడా అంతగా రాకపోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా 69,000 కోట్లు వీళ్ళు క్యాపిటల్ రిసీట్స్ చూపెడితే వచ్చింది మాత్రం 64,000 కోట్లే. ఓపెన్ మార్కెట్ బారోయింగ్ 57,000 కోట్లు అంటే 56,000 కోట్లు వచ్చింది, అంతవరకు వచ్చింది. మిగిలిన చోట్ల తగ్గింది. సో క్యాపిటల్ రిసీట్స్లో కూడా వీళ్ళు అనుకున్నంత రాకపోవచ్చు. సో ఒక 20-25,000 కోట్లు తగ్గి 3,04,000 కోట్లు వీళ్ళు చూపెట్టుకున్నటువంటి బడ్జెటు 2,85,000 కోట్లు 80,000 కోట్ల దగ్గర ఆగిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ఎక్కడ పడుతుంది? మళ్ళా వీళ్ళు ఈ సంవత్సరం కూడా మూలధన వ్యయాన్ని తగ్గించకుండా, ఎందుకంటే 25-26లో వీళ్ళు చూపెట్టినటువంటి మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,000 కోట్లు చూపెట్టారు. 33,000 కోట్ల నుంచి 36,000 కోట్లకు పెంచారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ తగ్గేటటువంటి 20-25,000 కోట్ల అంచనాల్లో ఆదాయం తప్పకుండా తగ్గుతుంది. చూపెట్టినవన్నీ ఇన్ఫ్లేట్ చేసి 3 లక్షల కోట్ల కన్నా బడ్జెట్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఎక్సర్సైజ్ లాగానే కనిపిస్తుంది. ఒక 20-25,000 కోట్లు అయితే మాత్రం తప్పకుండా ఆదాయాల్లో అంచనాల కన్నా తక్కువ వచ్చేటటువంటి ఉంటుంది. ఇది ఎక్కడ అబ్జార్బ్ చేస్తారు? పోయిన సంవత్సరం లాగానే మూలధన వ్యయాన్ని 36,000 కోట్లకు చూపెట్టారు. అదే లెవెల్లో మెయింటైన్ చేయగలుగుతారా? మెయింటైన్ చేయగలిగితే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మనం క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రెవెన్యూ సైడు ఎస్టిమేట్స్లో వచ్చేటటువంటి షార్ట్ ఫాల్స్ను అబ్సార్బ్ చేయటం అనేటటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. తాయిలాలు ఇవ్వటానికి ఏ ప్రభుత్వమైనా చాలా వరకు మొగ్గు చూపెడుతుంది. కాబట్టి ప్రతి బడ్జెట్లో, ప్రతి ప్రభుత్వంలో జనరల్గా మనం చూసేది ఏంటంటే ఏదైనా అంచనాల్లో కనుక తక్కువ అయితే అది మూలధన వ్యయం మీదనే ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. బట్ క్రెడిటబుల్ 24-25లో మూలధన వ్యయాన్ని సాక్రిఫైస్ చేయకుండా వచ్చిన ఎస్టిమేట్స్లో తగ్గినటువంటి ఆల్మోస్ట్ ఆల్ 25,000 కోట్లను రెవెన్యూ సైడే ప్రభుత్వం భరించింది. దానికి ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ ఇవ్వాలి. 25-26లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించి 36,000 కోట్ల మూలధన వ్యయాన్ని కనుక అదే స్థాయిలో ఆయన మెయింటైన్ చేస్తూ, ఎడుదిరిగి షార్ట్ ఫాల్ ఉంటుంది. 20-25,000 కోట్ల షార్ట్ ఫాల్ అయితే స్ట్రైట్ అవే అవుపిస్తూ ఉన్నది. దానిని రెవెన్యూ సైడే కనుక అబ్సార్బ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా ప్రజా ఆకర్షణకు, అభివృద్ధిని బలి చేయని చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారికి మనం క్రెడిట్ ఇవ్వచ్చు. 24-25లో వచ్చేశాడు. అదే విధానాన్ని 25-26లో కూడా కొనసాగిస్తాడు అని ఆశిద్దాం. మొత్తం మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేటటువంటిది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలంగాణకు ఒక్కదానికే పరిమితం కాదు. ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల ఉన్నది. 2 చోట్లతో పోల్చి చూస్తే తెలంగాణ స్టార్టింగ్లో చాలా బాగా ఉండింది. రెవెన్యూ సర్ప్లస్తో స్టార్ట్ అయింది 2014లో ఎప్పుడైతే ఈ రాష్ట్రం ఫామ్ అయిందో. సరే, 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో మాత్రం తప్పకుండా దీనిని అప్పుల ఊబిలోకి నెట్టారనేటటువంటిది వాస్తవం. చాలా అలవిమాలిన, అలవి కాని ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు, కాళేశ్వరం లాంటి వాటి మీద ఖర్చు పెట్టడం ద్వారా రాష్ట్రం ఒక సర్ప్లస్లో ఉన్న రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్లోకి వచ్చింది. రెవెన్యూ డెఫిసిట్లోకి రావటమే కాదు, ఆర్థికంగా చాలా దెబ్బతినింది. దానిని మళ్ళా గాడి మీద పెట్టడం అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ను సాక్రిఫైస్ చేసి అటువంటి పరిస్థితుల్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను, మూలధన వ్యయాన్ని అదే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నందుకు తప్పకుండా ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ.